హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 8 పాయింట్స్ డౌన్ అయ్యి 75,410 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 11 పాయింట్స్ డౌన్ అయ్యి 22,957 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 200 పాయింట్స్ గెయిన్ అయ్యి 48,972 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, నిన్నటి మార్కెట్ అంతలా పెరిగిన తర్వాత ఇవాళ మన మార్కెట్ ఇలా కూడా క్లోజ్ అవుతూ ఉండడం న్యూట్రల్ గా సెన్సెక్స్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ 200 పాయింట్స్ పాజిటివ్ లో క్లోజ్ అవుతుండడం స్ట్రాంగ్ పాజిటివ్ గా మనం చూడాలి. బికాస్ ఒక్కసారి యుఎస్ మార్కెట్స్ ని చూడండి, రీసెంట్ టైమ్స్ లో ఎప్పుడూ లేనంతగా డౌన్ అయ్యాయి. యుఎస్ మార్కెట్స్ లో సెల్లింగ్ ప్రెషర్ ఉంది అండ్ గ్లోబల్ మార్కెట్స్ లో కూడా పాజిటివ్ బయింగ్ యాక్టివిటీ అంత స్ట్రాంగ్ గా లేదు. అలాంటి టైంలో కూడా ఆల్ టైమ్ హై లెవెల్స్ దగ్గర ఉంటూ మార్కెట్ లో ఇవాళ ఇంత స్టెబిలిటీ కనిపించడం యాజ్ ఎన్ ఇన్వెస్టర్ అండ్ పాజిటివ్ గా చూస్తూ ట్రేడ్ చేస్తున్న వాళ్ళు కూడా, బులిష్ ట్రేడ్ సెటప్స్ లోనే మార్కెట్ లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళు కూడా పాజిటివ్ గా చూడాలి. ఇవాళ మనం ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ గురించి మాట్లాడుకుంటాం. ఎఫ్ఐఎస్ లైక్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వర్సెస్ క్లయింట్స్, మీరు నేను అండ్ ఇండియాలో ఉంటున్న హెచ్ఎన్ఎస్ కానివ్వండి, ప్రొప్రైటరీ డెస్క్ కానివ్వండి, వాళ్ళు మధ్యలో జరిగిన యుద్ధంలో ఎవరు ట్రాప్ అయ్యారు, అసలు ఎవరు ట్రాప్ చేయాలని ప్రయత్నించారు, ఆ డేటా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ ఎలా వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది అన్నది కూడా మనం ఆఫ్టర్ ఈ స్టోరీ డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. బట్ చెప్పాను కదా, ఇవాల్టి మార్కెట్స్ బెటర్ గా ఉన్నాయి అండ్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. నిన్న యుఎస్ మార్కెట్ టైంలో యుఎస్ కి సంబంధించిన జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా వచ్చింది అండ్ పిఎంఐ డేటా వచ్చింది. ఆ రెండు కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి. జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా ఫాలో అయింది, అంటే ఫాలో అవడం ఎకానమీ స్ట్రాంగ్ గా ఉందని. జాబ్లెస్ క్లెయిమ్స్ తక్కువగా ఉన్నాయి, జాబ్స్ డేటా కాదు, జాబ్ లెస్ క్లెయిమ్స్ డేటా తక్కువ అవుతుంది. ఫాలో అవుతుంది అంటే జాబ్స్ ఎక్కువ అవుతున్నాయి, ఎకానమీ స్ట్రాంగ్ గా ఉంది. అండ్ పిఎంఐ డేటా కూడా స్ట్రాంగ్ గానే ఉందని అప్డేట్స్ వచ్చాయి. కాబట్టి యుఎస్ మార్కెట్స్ దానికి నెగిటివ్ గా రెస్పాండ్ అయ్యాయి. అండ్ ఈవెన్ గిఫ్ట్ నిఫ్టీ కూడా 80 పాయింట్స్ పాజిటివ్ లో ఉండేది కాస్త 50-60 పాయింట్స్ నెగిటివ్ కి వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 130 పాయింట్స్ దగ్గరగా ఫ్లిప్ సైడ్ కి మూవ్ అయింది. అండ్ ఈ సినారియోస్ లో కొంత గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయిన మన మార్కెట్స్ అక్కడి నుంచి రికవర్ అవుతూ అగైన్ న్యూ ఆల్ టైమ్ హైస్ ఇవాళ అయితే 23,025 అరౌండ్ వరకు వెళ్ళి మళ్ళీ అగైన్ నిన్నటి క్లోజింగ్ ఎక్కడైతే జరిగిందో ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్స్ దగ్గరే మార్కెట్ అయితే క్లోజ్ అయింది. చెప్పాను కదా, స్టోరీని మాట్లాడుకుందాం, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. ఇది తెలుసుకోవడం ద్వారా మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఫర్దర్ కమింగ్ టైమ్స్ లో మార్కెట్ లో ఇటువంటి సేమ్ యాక్టివిటీ బిల్డ్ అవుతున్నప్పుడు మనం ఎవరి పక్కన నిలబడుకోవాలన్న దాని రిలేటెడ్ గా మనకు కొంత క్లారిటీ వస్తుంది. ఏప్రిల్ 30 ఆ పాయింట్ లో మీరు చూస్తే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫ్యూచర్స్ దగ్గరే చూడండి, క్లయింట్స్ కూడా ఇండెక్స్ ఫ్యూచర్స్ దగ్గరే చూడండి. సరేనా, మిగిలిన డేటా అంతా వదిలేయండి. ఎఫ్ఐఎస్ దగ్గర ఇండెక్స్ ఫ్యూచర్స్ నెట్ ఓఏ ఎంత, చేంజ్ ఎంత అవుతుంది, క్లయింట్ దగ్గర ఇండెక్స్ ఫ్యూచర్స్ నెట్ ఓఏ ఎంత, చేంజ్ ఎంత అవుతుంది. ఓకే, సో ఎఫ్ఐఎస్ ఒక ఇండెక్స్ ఫ్యూచర్స్ నెట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది 30 ఏప్రిల్ లో 16,000, క్లయింట్స్ కి 50,000. తర్వాత పెరిగింది, ఎఫ్ఐఎస్ ది పెరిగింది 25,000 కి, క్లయింట్స్ ది తగ్గింది 39,000 కి. ఇక్కడ నుంచి డే బై డే మారుస్తూ వెళ్తాను. అక్కడ డేటా ఎలా మారుతుందంటే ఎఫ్ఐఎస్ ఒక ఇండెక్స్ ఫ్యూచర్స్ పాజిటివ్ నుంచి నెగిటివ్ కి వచ్చి నెగిటివ్ నుంచి ఎక్కువ నెగిటివ్ కు మారుతాయి. క్లయింట్ కి సంబంధించిన ఇండెక్స్ ఫ్యూచర్స్ పాజిటివ్ నుంచి ఇంకా 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 పాజిటివ్ కి పెరుగుతూ వెళ్తాయి. ఒక్కొక్క డే మారుస్తుంటాను చూడండి. ఎఫ్ఐఎస్ నెగిటివ్ కి వెళ్లారు, వెరాస్ క్లయింట్స్ స్ట్రాంగ్ గా యాడ్ చేసుకున్నారు, స్ట్రాంగ్ బులిష్ గా ఉన్నారు. తర్వాత ఎఫ్ఐఎస్ నెగిటివ్ లోనే ఉన్నారు, క్లయింట్స్ ఆల్మోస్ట్ 90,000 దగ్గరగా పాజిటివ్ లో ఉన్నారు. తర్వాత ఎఫ్ఐఎస్ ఇంకా ఎక్కువ నెగిటివ్ కి వెళ్లారు, క్లయింట్స్ ఇంకా ఎక్కువ బులిష్ గా మారారు. ఎఫ్ఐఎస్ నెగిటివ్, క్లయింట్స్ స్ట్రాంగ్ పాజిటివ్, ఎఫ్ఐఎస్ స్ట్రాంగ్ నెగిటివ్, క్లయింట్స్ స్ట్రాంగ్ పాజిటివ్. అలా గ్రాడ్యువల్ గా ఎఫ్ఐఎస్ ఏమో 2,45,000 దగ్గరగా కాంట్రాక్ట్స్ తో మార్కెట్ పడిపోతుందని స్ట్రాంగ్ బేరిష్ గా మార్కెట్ లో ఫుల్ షార్ట్ పొజిషన్స్ ని పెట్టుకుంటే, క్లయింట్స్ ఏమో లైక్ అందరూ రీటైల్ ట్రేడర్స్ కానీ హెచ్ఎన్ఎస్ కానివ్వండి, ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎవరెవరైతే మన ఇండియాలో ఉండి బ్రోకర్స్ ద్వారా ఆర్డర్స్ ని పంపిస్తుంటారో వాళ్ళంతా మార్కెట్ పెరుగుతుందని ఈ పాయింట్స్ లో కూడా ఫాలో అవుతున్న ఈ పాయింట్స్ లో కూడా లాంగ్ పొజిషన్స్ ని మెయింటైన్ చేశారు. మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు కూడా క్లయింట్స్ పొజిషన్స్ పాజిటివ్ గా ఉన్నాయి. అదెంతంటే ఇప్పటి వరకు లేనంత స్ట్రాంగ్ గా. అండ్ గ్రాడ్యువల్ గా తర్వాత కూడా ఎఫ్ఐఎస్ వాళ్ళ షార్ట్స్ ని పెంచుకున్నారు, క్లయింట్స్ స్ట్రాంగ్ గానే ఉన్నారు, మార్కెట్ పెరుగుతుందని లాంగ్ పొజిషన్స్ ని స్ట్రాంగ్ గా హోల్డ్ చేస్తున్నారు. ఇదే సినారియో మనకి ఫర్దర్ గా కంటిన్యూ అవుతూ వచ్చింది. 22వ తేదీ ఎండింగ్ వరకు కూడా ఎఫ్ఐఎస్ మార్కెట్ ఫాలో అవుతుందనే, క్లయింట్స్ మార్కెట్ పెరుగుతుందనే, స్ట్రాంగ్ యాక్టివిటీ సెల్లర్స్ గా ఎఫ్ఐఎస్, స్ట్రాంగ్ యాక్టివిటీ బయర్స్ గా క్లయింట్స్ మార్కెట్ లో ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే నిజంగానే మార్కెట్ భారీగా పతనం అయితే ఎఫ్ఐఎస్ గెలిచినట్లు, రీటైలర్స్ అండ్ ఇండియాలో ఉంటున్న ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఓడిపోతున్నట్లు. బికాస్ మార్కెట్ ఫాలో అయితే క్లయింట్స్ ఇన్ని లాంగ్ పొజిషన్స్ ని క్యారీ చేయలేరు కాబట్టి లాస్ ని బుక్ చేసుకొని లాంగ్స్ ని అన్వైండ్ చేసుకోవాలి. వెరాస్ ఎఫ్ఐఎస్ ఓడిపోతే షార్ట్స్ ని బుక్ చేసుకొని షార్ట్ కవరింగ్ కి స్కోప్ ఇవ్వాలి. తర్వాత ట్రేడింగ్ సెషన్ అయిన 23 లో అదే మనకి జరిగింది. నిన్నటి ట్రేడింగ్ సెషన్ లో ఏకంగా 1,21,000 కాంట్రాక్ట్స్ దగ్గరగా షార్ట్స్ ని బుక్ చేసుకొని, అండ్ ఆ 1,20,000 కాంట్రాక్ట్స్ ఎక్కడెక్కడ బుక్ చేసుకున్నారన్న డేటాను చూస్తే 1,04,000 కాంట్రాక్ట్స్ దగ్గరగా కేవలం నిఫ్టీలోనే బుక్ చేసుకున్నారు. జస్ట్ 18,000 కాంట్రాక్ట్స్ దగ్గరగా మాత్రమే బ్యాంక్ నిఫ్టీలో బుక్ చేసుకున్నారు. ఇంకా బ్యాంక్ నిఫ్టీ పరంగా షార్ట్ కవరింగ్ కి స్కోప్ ఉందనేలా ఆఫ్టర్ ఈ డేటా మనకు అర్థమవుతుంది. బట్ ఎనీవే, నిన్నటి వీడియోలో చెప్పాను కదా రేపటి రోజు మార్కెట్ ఎలా ఉంటుంది అండ్ అప్కమింగ్
కమింగ్ డేస్ లో ఎంతలా మూవ్ అవుతుంది అన్నది నిన్న మనకు వచ్చే FIDA డేటాని బట్టి ఎంత షార్ట్ కవరింగ్ జరిగిందనే దాన్ని బట్టి తెలుస్తుంది. ఒకవేళ షార్ట్సే కవర్ అవ్వకుండా మార్కెట్ నిన్న ఎంత పెరిగిందో అదంతా ఫ్రెష్ బయింగ్ యాక్టివిటీ అయితే మాత్రం ఈజీగా ఇంకొక 500 పాయింట్స్ మనం అప్ సైడ్ మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సిస్టమ్ లో షార్ట్స్ హెవీగా ఉంటాయని నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. అండ్ నిన్న ఈ FIS డేటా రిలీజ్ అయిన తర్వాత కూడా నేను మీకు టెలిగ్రామ్ లో చెప్పింది, నిన్నటి మూవ్ కంప్లీట్ గా FIS ఒక షార్ట్ కవరింగ్ తో వచ్చింది. 1,20,000 కాంట్రాక్ట్స్ దగ్గరగా కవర్ అయ్యాయని. సో ఫైనలీ ఈ బుల్ అండ్ బేర్ ఫైట్ లో బేర్ గా FIS ఉన్నారు, బుల్స్ గా రీటైలర్స్ ఉన్నారు. అండ్ రీటైలర్స్ కి సపోర్ట్ చేస్తూ బీజేపీ వాళ్ళు చేస్తున్న కామెంట్స్ కూడా మేమే వస్తాం, ఖచ్చితంగా మాకు స్ట్రాంగ్ మెజారిటీ వస్తుంది, మార్కెట్స్ రికార్డ్ హైస్ టచ్ చేస్తాయని ఆ 13th మే మనకి అమిత్ షా గారు చేసిన కామెంట్స్ మార్కెట్ ని డౌన్ సైడ్ కి ఫాలో అయ్యి FIS విన్ కాకుండా అప్పటి వరకు పొజిషన్స్ బిల్డ్ చేసుకున్న క్లయింట్స్ కి అడ్వాంటేజ్ గా అక్కడి నుంచి టర్న్ అవుట్ అయితే స్టార్ట్ అయింది. అండ్ నిన్న మీరు గమనిస్తే సిగ్నిఫికెంట్ గా షార్ట్ పొజిషన్స్ ని క్యారీ చేస్తున్న FIS కవర్ చేసుకున్నారు. అండ్ అప్పటి వరకు లాంగ్ పొజిషన్స్ ని క్యారీ చేస్తున్న క్లయింట్స్ కూడా వాళ్ళ లాంగ్ పొజిషన్స్ ని తగ్గించుకున్నారు. ఆబ్వియస్లీ ఎవరైనా పొజిషన్స్ ని పెట్టుకునేదే ప్రాఫిట్ కోసం. ఆ ప్రాఫిట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది. బట్ అలానే కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ కూడా కాదు, ఇంకా 1,25,000 లాంగ్స్ ఉన్నాయి. అది పక్క నుంచితే FIS సిగ్నిఫికెంట్ గా షార్ట్ కవరింగ్ జరిగింది. సో ఇప్పటి వరకు అంటే షార్ట్స్ ఉన్నాయి సిస్టమ్ లో, షార్ట్ కవరింగ్ వస్తుంది, మార్కెట్ ని పాజిటివ్ గా చూడొచ్చు అని అనుకున్నాం. మరి షార్ట్స్ ఆల్మోస్ట్ 50% దగ్గరగా కవర్ అయిపోయాయి. ఇంకా సిస్టమ్ లో అంత ఎక్కువ షార్ట్స్ ఏం లేవు కదా. బట్ ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఇంకొక థీమ్ కూడా చెప్పాలనుకుంటున్నాను. గతంలో ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ షార్ట్స్ ఉన్నాయో, ఎక్స్ట్రీమ్ గా షార్ట్స్ ఉండి అది ఎప్పుడైనా స్ట్రాంగ్ గా షార్ట్ కవరింగ్ ర్యాలీకి పాసిబుల్ అవుతూ ఉంటే, షార్ట్స్ ఎక్కువగా కవర్ అవుతూ ఉంటే, నేను గమనించిందల్లా ఈ రీసెంట్ టైమ్స్ లో 2 సార్లు గమనించాను. కంప్లీట్ ఎక్స్ట్రీమ్ గా నెగిటివ్ ఉండి షార్ట్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్ గా కవర్ అవడం స్టార్ట్ అవుతాయో అది న్యూట్రల్ కి రావడం, న్యూట్రల్ నుంచి పాజిటివ్ గా కూడా స్ట్రాంగ్ గా లాంగ్స్ యాడ్ చేసుకునే వైపు కూడా FIS ఒక యాక్టివిటీ మనకు కనిపిస్తుంది. దట్ మీన్ గతంలో మనం రీసెంట్ టైమ్స్ లో ఎప్పుడెప్పుడైతే ఈ యాక్టివిటీ జరిగిందో ఆ టైమ్స్ లో అంతా వెళ్ళి చెక్ చేస్తున్నప్పుడు ఆ సినారియోనే ప్రెసెంట్ కూడా రిపీట్ అవుతుందని సేమ్ మనం సూపర్ ఇంపోజ్ చేస్తే, అదే సిచ్యువేషన్ ఇక్కడ సూపర్ ఇంపోజ్ చేస్తే ఈ 98,000 కాంట్రాక్ట్స్ కూడా, షార్ట్ కాంట్రాక్ట్స్ కూడా జీరోకి వెళ్ళాలి. అండ్ జీరో నుంచి కూడా లాంగ్ బిల్డప్, లాంగ్ సైడ్ FIS పొజిషన్స్ ని తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు వ్యూ రాంగ్ అయిందనుకుంటేనే వాళ్ళంతా షార్ట్ కవరింగ్ చేస్తారు. అండ్ అది ఫర్దర్ గా కూడా కంటిన్యూ చేయడానికి ఛాన్స్ ఉంది. అండ్ లాంగ్ సైడ్ కూడా బిల్డ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో గతంలో జరిగిన సినారియోస్ ని 2-3 సినారియోస్ మాత్రమే దొరికాయి నాకు రీసెంట్ టైమ్స్ లో. ఎక్స్ట్రీమ్ షార్ట్స్ ఉండి సడన్ గా అవంతా కవర్ అవ్వాలని 1 డే లోనే 50% ఎక్కువగా వాళ్ళు కవర్ చేసుకుంటూ ఫర్దర్ గా ఏం చేశారని చూస్తే జీరోకి వెళ్లారు, నెగిటివ్ నుంచి జీరోకి వెళ్లారు, జీరో నుంచి పాజిటివ్ కి వెళ్లారు. కాబట్టి ఆ ట్రావెల్ టైం ని మనం చూస్తే ఇంకా ఫర్దర్ గా ఇంకా జీరోకి వెళ్ళడానికి, జీరో నుంచి పాజిటివ్ కి వెళ్ళడానికి మనకి స్కోప్ ఉంది. కాబట్టి అన్లెస్ మార్కెట్ ఇంపార్టెంట్ లెవెల్స్ ని బ్రేక్ చేసి కాన్ఫిడెంట్ గా నేను వీక్ గా ఉన్నానని చెప్పకుండా మార్కెట్ లో ఇంత పెరిగింది, ఆల్ టైమ్ హై దగ్గర ఉందని షార్ట్ పొజిషన్స్ ని బిల్డ్ చేసుకోవడం లాజిక్ కాదనేది నా ఒపీనియన్. ఐ థింక్ కొన్ని నెలలు అండ్ సంవత్సరాల నుంచి మన అనాలిసిస్ చూస్తున్న వాళ్ళకి ఒక లాజికల్ ఆస్పెక్ట్ మార్కెట్ అనాలిసిస్ పరంగా ఆల్రెడీ అర్థమై ఉంటుంది. గతంలో చాలా సార్లు చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. మీరు, నేను ఇంకెవరో మాట్లాడుకున్నారని మార్కెట్స్ ఎప్పుడు మూవ్ మనం చేయాల్సిందల్లా మార్కెట్ లో ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి అండ్ ప్రెసెంట్ ఉంటున్న కండిషన్స్ కి ఏ డేటా పాయింట్స్ ఎలా మార్కెట్ ని మూవ్ చేయడానికి ప్రాబబిలిటీ ఉంది, ప్రాబబిలిటీ మాత్రమే ఎటు పక్క ప్రాబబిలిటీ ఎక్కువగా ఉందని మనం గ్రహించాలి. కాబట్టే చెప్తున్నాను, నేను గతంలోకి వెళ్లి చూసినప్పుడు విత్ డిఫరెంట్ లాట్ సైజెస్ తో మార్కెట్ ఉండి ఎప్పుడు ఎక్స్ట్రీమ్ షార్ట్స్ క్రియేట్ అయ్యాయి, ఆ సందర్భంలో ఏదైనా ర్యాలీ వచ్చినప్పుడు షార్ట్ సిగ్నిఫికెంట్ గా కవర్ అయినప్పుడు తర్వాత ఏం జరిగిందని చూస్తే నాకు ఈ డేటా పాయింట్ వీళ్ళు ఎక్స్ట్రీమ్ నుంచి ఎప్పుడైతే సిగ్నిఫికెంట్ గా కవర్ చేసుకుంటారో నెక్స్ట్ న్యూట్రల్ కి వస్తున్నారు, జీరోకి వస్తున్నారు, తర్వాత పాజిటివ్ కి వస్తున్నారు. అలా చూస్తే ఇంకా స్టిల్ మనకి మార్కెట్ లో వీళ్ళ షార్ట్ కవరింగ్ అండ్ లాంగ్ బిల్డప్ రిలేటెడ్ గా కూడా ర్యాలీ పాసిబిలిటీ ఉంటుందన్న లాజికల్ కంక్లూజన్ నాకైతే కనిపించింది. మేబీ ఇన్ బిట్వీన్ గ్లోబల్ గా ఏదైనా మ్యాక్రో ఎకనామిక్ డేటా పాయింట్స్ నెగిటివ్ గా ఉండడమో, ఫెడ్ వాళ్ళ కామెంట్స్, లేకపోతే జియో పొలిటికల్ టెన్షన్స్, లేకపోతే మన ఎలక్షన్ రిజల్ట్స్ ఏదైనా మార్కెట్ ని డౌన్ సైడ్ కి తీసుకువెళ్తాయేమో. కానీ అదొక ఫ్రెష్ ట్రిగ్గర్. అవి ఏవి లేవనుకుంటే, ఎక్స్టర్నల్ గా నెగిటివ్ గా ఏ ఇంపాక్ట్ లేదనుకుంటే, దెన్ యాజ్ పర్ కరెంట్ డేటా మార్కెట్ రిలేటెడ్ గా ప్రెసెంట్ ఉంటున్న లెవెల్స్ దగ్గర నుంచి నిన్న మనం మాట్లాడుకుంటున్నట్లు కొంతవరకు ఫాలో ఈ జోన్ దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకొని ప్రెసెంట్ ఉంటున్న షార్ట్స్ ఫర్దర్ గా కవర్ అయ్యే ప్రయత్నంలో మార్కెట్స్ డౌన్ సైడ్ కంటే అప్ సైడ్ కి వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంది. సో మార్కెట్స్ ఇంకా ఎందుకు పెరగడానికి ఛాన్స్ ఉందంటే గతంలో ఉంటున్న డేటా పాయింట్స్ ప్రకారం ఈ లాజిక్ ని మాట్లాడుకున్నాం కదా, అదొకటి. రెండవది, రీసెంట్ టైమ్స్ లో మనం హైయెస్ట్ లెవెల్స్ నుంచి రీసెంట్ ఫాల్ కి ఫిబొనాచి రిట్రేస్మెంట్ ని డ్రా చేసి 38.2% లెవెల్ కి బిలో క్లోజ్ అవుతుంది. వెరాజ్ నిఫ్టీ మనకి 61.8% అబోవ్ క్లోజ్ అయింది. సో నిఫ్టీ స్ట్రాంగ్ గా ఉంది కంపేర్డ్ విత్ బ్యాంక్ నిఫ్టీ అని మనం అనుకున్నాం. అండ్ తర్వాత రోజు బ్యాంక్ నిఫ్టీ కూడా బానే పడింది. బట్ దాని తర్వాత ఏం జరిగింది, FIS ఒక షార్ట్ కవరింగ్ తో 50% అబోవ్ క్లోజ్ అయింది. అండ్ ఇవాళ పెద్దగా పెరిగినట్లు మనకు కనిపించదు, కానీ 200 పాయింట్స్ పెరిగింది బ్యాంక్ నిఫ్టీ అన్నట్టు కనిపిస్తుంది. కానీ 61.8 48,832 లెవెల్ అబోవ్ క్లోజ్ అవుతుండడం టెక్నికల్లీ
రీసెంట్ గా వచ్చిన టోటల్ వీక్నెస్ ని బ్యాంక్ నిఫ్టీ క్యాన్సిల్ చేస్తున్నట్టు. దీంతో ఫర్దర్ గా బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ మూవ్ అవుతూ టువర్డ్స్ 50,000 మార్క్. ఈసారి బ్యాంక్ నిఫ్టీ వెళ్లే గేట్స్ కూడా ప్రెసెంట్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి ఇది కూడా ఫర్దర్ గా నిఫ్టీని స్టెబిలైజ్ చేయడానికే పాసిబిలిటీ ఎక్కువగా ఉంది. అండ్ మీ అందరికీ తెలుసు, మనం ఒకటి అనుకుంటున్నాం కదా అని అన్ని అవే మాట్లాడుకోవడం కాదు, దానికి ఆపోజిట్ గా ఉన్నవి కూడా మాట్లాడుకోవాలి. ఇప్పటి వరకు మనం పాజిటివ్ వ్యూ తో ఉన్నాం, మార్కెట్ పెరుగుతుంది అనుకుంటున్నాం, దాన్ని సపోర్ట్ చేసిన డేటా పాయింట్స్ మాట్లాడుకున్నాం. అండ్ గ్లోబల్ గా ఏమేం జరుగుతున్నాయి అండ్ మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న నెగిటివ్ ఫ్యాక్టర్స్ ని మాట్లాడుకుంటే, ఫస్ట్ చైనా అండ్ తైవాన్ రిలేటెడ్ గా ఇష్యూస్ కొంత ముదురుతున్నట్లయితే కనిపిస్తుంది. చైనా వాళ్ళు లార్జెస్ట్ డ్రిల్ ని, మిలిటరీ డ్రిల్ ని తైవాన్ లో కండక్ట్ చేశారు. దానికి వాళ్ళు చెప్పాల్సిన రీజన్స్ చెప్తున్నారు, బట్ అవైతే ఇండైరెక్ట్ గా తైవాన్ ని మా పవర్ ఇదే అని చైనా వాళ్ళు చూపిస్తున్నట్లయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి ఒక రోజు క్రితం చైనాకు సంబంధించిన వన్ ఆఫ్ ద లార్జెస్ట్ చిప్ మేకర్ TSMC వాళ్ళు, ఒకవేళ చైనా వాళ్ళు మా మీద యుద్ధం చేస్తే మా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ, ఇక్కడ సెమీ కండక్టర్స్ అండ్ ప్రొసెసింగ్ చిప్స్ రిలేటెడ్ గా మా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఇబ్బందుల్లో పడతాయి, కానీ భయపడద్దు, మాకు ఇంకొక ఆల్టర్నేటివ్ ఉంది, మేము అక్కడి నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామని చైనా వాళ్ళు వాళ్ళ మీద యుద్ధానికి వెళ్తే మాకు ఆల్టర్నేట్ ఉందనేలా కూడా సంకేతాలను అయితే పంపించారు మార్కెట్ లోకి. అండ్ దాని తర్వాత చైనా వాళ్ళు డ్రిల్స్ ని కొనసాగిస్తూ ఉండడం చైనా తైవాన్ రిలేటెడ్ గా ఇష్యూ అరైజ్ అవుతుందా అన్న ఒక భయాలైతే ఏర్పడుతున్నాయి. ఇదేముంది చైనా తైవాన్ రిలేటెడ్ ఇష్యూతో మన మార్కెట్స్ కి ఏమవుతుందంటే, ప్రాబ్లం అంతా రెండు కంట్రీస్ రిలేటెడ్ గా ఎలాంటి డ్యామేజ్ ఉంటుంది, ఆ డ్యామేజ్ కారణంగా గ్లోబల్ సప్లై చైన్ లో ఏ డిస్టర్బెన్స్ వస్తాయి. చాలా టైం వరకు సెమీ కండక్టర్స్ రిలేటెడ్ గా షార్టేజ్ తో ఆటో ఇండస్ట్రీ చాలా ఇంపాక్ట్ అయింది. అండ్ ఈ రెండు కంట్రీస్ కి సపోర్ట్ చేస్తూ ఏ కంట్రీస్ ఇన్వాల్వ్ అవుతాయి అనేది ఇంకొక బిగ్ క్వశ్చన్ గా మారుతుంది. చైనా వాళ్ళకి కావాల్సిందల్లా తైవాన్ వాళ్ళు వాళ్ళ కంట్రీలో ఒక పార్ట్ గా ఉండిపోవడం, బట్ రీసెంట్ గా తైవాన్ రిలేటెడ్ గా గవర్నమెంట్ చేంజ్ అవుతుండడం, ఈ చైనా వాళ్ళకి న్యూ తైవాన్ ప్రెసిడెంట్ నచ్చట్లేదు, వాళ్ళేమో మా ఓన్ గా మేము ఉంటాం, చైనాలో భాగం అవ్వమని తైవాన్ వాళ్ళు చెప్తూ ఉండడం, తైవాన్ ని కంట్రోల్ తెచ్చుకునే చైనా చేస్తున్న ఈ ప్రయత్నాలు ఒక లైన్ దాటినప్పుడు మేబీ మార్కెట్స్ దానికి రెస్పాండ్ అవ్వచ్చు, పర్టికులర్ గా ఏషియన్ మార్కెట్స్ రెస్పాండ్ అవ్వచ్చు, అది మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూపించవచ్చు. బట్ ప్రాబబిలిటీ మీన్స్ ఇంపాక్ట్ చూపించే ప్రాబబిలిటీ చాలా చాలా తక్కువ. అండ్ రెండవది ఎలక్షన్ రిలేటెడ్ గా రిజల్ట్స్ అండ్ దానికి ముందు వస్తున్న ఎగ్జిట్ పోల్స్. గతంలోనే చాలా సార్లు చెప్పాను, 31వ తేదీ మనకి లాస్ట్ ట్రేడింగ్ సెషన్ అవుతుంది ఎగ్జిట్ పోల్స్ రిలేటెడ్ గా ఏదైనా చేంజెస్ చేసుకోవడానికి. బికాస్ June 1st మనకి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వస్తాయి, అది సాటర్డే ఈవినింగ్ కి కంప్లీట్ గా వస్తాయి. కాబట్టి మోస్ట్లీ 31st ఈ ఎగ్జిట్ పోల్స్ రిలేటెడ్ గా డేటా మనకంటే మీడియా ఛానల్స్ కి ఇస్తేనే తెలుస్తుంది, బట్ పెద్దవాళ్ళకి ఇంకొక వేస్ ఉంటాయి కదా. నేను గమనించిందల్లా ఎలక్షన్ రిలేటెడ్ గా ఎలాంటి డేటా రాబోతుందన్నది దానికి ముందుంటున్న రోజుల్లో మార్కెట్ ఏ డైరెక్షన్ లో మూవ్ అయిందన్న దాన్ని బట్టి కూడా మనం ఇండైరెక్ట్ గా గెస్ చేయొచ్చు. బికాస్ వన్ డైరెక్షనల్ గా మార్కెట్ భారీగా పెరిగినా ఆర్ భారీగా పతనమైనా నెక్స్ట్ రాబోతున్న డేటా దాన్ని సపోర్ట్ చేస్తూనే మెజారిటీ ఆఫ్ టైమ్స్ ఉంటది. బికాస్ ఈవెంట్ కు ముందు మార్కెట్ ని అంతలా మూవ్ చేయగలిగారంటే ఎంత కాన్ఫిడెంట్ గా వాళ్ళు ఉండకపోతే పనిచేస్తారు, అంత కాన్ఫిడెంట్ వెనక ఏదో ఒక డేటా పాయింట్ వాళ్ళకి తెలిసి ఉండదా. కాబట్టి 31st మార్కెట్ లో ఒక డైరెక్షనల్ మూవ్ ఉండడానికి కూడా విత్ రెస్పెక్ట్ టు సాటర్డే June 1st డేటా ఉండడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయనే విషయాన్ని ట్రేడర్స్ గుర్తుంచుకోవాలి. సో ఇవి యూఎస్ కి సంబంధించిన డేటా పాయింట్స్, గ్లోబల్ గా ఉంటున్న అన్సర్టనిటీ అండ్ FIS అండ్ క్లయింట్స్ పరంగా జరిగిన వార్ అండ్ దాని రిలేటెడ్ గా ఉంటున్న అవుట్కమ్ మొత్తం డేటా పాయింట్స్ అంతా డిస్కస్ చేసుకున్నాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, గతంలో FIS ఇలా బిగ్ షార్ట్ కవరింగ్ చేసిన తర్వాత ఏమేం చేశారన్నది కూడా మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ ఫైనలీ నా వ్యూ, ఇంతలా మార్కెట్ వన్ డైరెక్షనల్ గా ఇన్ని పాయింట్స్ పెరిగినప్పుడు యూజువల్ గా మార్కెట్ లో కొంత కన్సాలిడేషన్ టువర్డ్స్ ద సపోర్ట్స్ ఉండడం హెల్దీ సైన్. కాబట్టి ఇన్ ద వర్స్ట్ కేస్ మార్కెట్ డౌన్ సైడ్ కి వస్తూ 22,750 ఈవెన్ 22,700 దగ్గరికి వస్తున్నా ఇంట్రాడేలా లెవెల్ బిలో క్లోజ్ అవ్వకుండా, 22,700 లెవెల్ బిలో క్లోజ్ అవ్వకుండా మార్కెట్ ని నెగిటివ్ గా చూడాలనుకోవట్లేదు. ఫ్రమ్ హియర్ మార్కెట్ ఈ హైస్ ని ఇవాళ ఫామ్ చేసిన 22,020 హైస్ ని బ్రేక్ చేసి అప్ సైడ్ కి వెళ్తున్నప్పుడు పొజిషనల్ గా నేను గమనిస్తున్న సపోర్ట్ 22,230 to 250 ఆ 20 పాయింట్ జోన్ దగ్గర, అది కూడా మార్కెట్ కాన్ఫిడెంట్ గా బ్రేక్ చేస్తే 22,450 to 22,500 మోస్ట్లీ అక్కడ వరకు కూడా మార్కెట్ ర్యాలీ అవడానికి పాసిబిలిటీ ఉంది బిఫోర్ ఎలక్షన్స్. ఇఫ్ మనం రాంగ్ అయ్యి 700 బిలో కానీ క్లోజ్ అవుతుంటే దెన్ మార్కెట్ ఎలక్షన్ రిజల్ట్స్ ఆర్ ఎగ్జిట్ పోల్స్ నెంబర్స్ వచ్చేంత వరకు కూడా ఇక్కడ నుంచి ఫర్దర్ గా స్ట్రాంగ్ గా అప్ సైడ్ మూవ్ అవ్వాలనుకోవట్లేదు అనేలా మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నుంచి మార్కెట్ కొత్త ఆల్ టైమ్ హైస్ కి వెళ్తూ 23,250 23,500 కి వెళ్తుందంటే మనం ఇందాక అనుకున్న థీమ్ FIS ఒక షార్ట్ పొజిషన్స్ ఇక్కడ నుంచి జీరోకి వెళ్ళడం, జీరో నుంచి పాజిటివ్ కి వెళ్ళడం, అది రెప్లికేట్ అవుతుందా లేదా అనేది కూడా మనం గమనిద్దాం. సో దట్ ఫర్దర్ గా ఇలాంటి సిచ్యువేషన్స్
మళ్ళీ మార్కెట్ లో ఎదురైనప్పుడు మనకి ఇదొక లైవ్ మార్కెట్ అనాలిసిస్ లా యూజ్ అవుతుంది, మైండ్ లో రిజిస్టర్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకొని రావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ మార్కెట్ అప్డేట్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ ది బిఎస్సి ఇండెక్స్ లో విప్రోకి బదులుగా అదానీ ఎంటర్ప్రైజెస్ యాడ్ అవుతుందని ఎలా రీసెంట్ టైమ్స్ లో స్పెక్యులేషన్ ఉంది. దాని కారణంగా అదానీ ఎంటర్ప్రైజెస్ కూడా రీసెంట్ టైమ్స్ లో బాగానే పెరిగింది. బట్ ఇప్పుడు వస్తున్న ట్విస్ట్ ఏంటంటే విప్రోని తీసేస్తున్నారు సెన్సెక్స్ నుంచి, బట్ దాని ప్లేస్ లో అదానీ ఎంటర్ప్రైజెస్ కాదు అదానీ పోర్ట్స్ యాడ్ అవుతుందని ఇలా డేటా అయితే కనిపిస్తూ ఉంది. అండ్ సెన్సెక్స్ 50 ఇండెక్స్ లో నుంచి దివీస్ స్టాక్ కి బదులుగా ట్రెండ్ స్టాక్ వస్తుందని, సో దివీస్ ఎగ్జిట్ అవుతుంది, ట్రెండ్ యాడ్ అవుతుందని ఇలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ బిఎస్సి 100 లో ఏ స్టాక్స్ పోతున్నాయి అండ్ వాటి ప్లేస్ లో ఏ స్టాక్స్ యాడ్ అవుతున్నాయి అనేది కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పైన గమనించవచ్చు. బట్ మేజర్ థింగ్ విప్రో డిలీట్ అవడం, అదానీ పోర్ట్స్ యాడ్ అవడం, ఇది అదానీ పోర్ట్స్ పరంగా పాజిటివ్ గా చూడొచ్చు. ఇది మార్కెట్ క్లోజ్ అయ్యాక వస్తున్న డేటా. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ డేటా పాయింట్ మనకి జెఫరీస్ వాళ్ళ దగ్గర నుంచి కనిపిస్తుంది. అదేంటంటే మోడీ గారికి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ట్రేడింగ్, పర్టికులర్ గా ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళపై అంత పాజిటివ్ ఒపీనియన్ ఏం ఉండదు. ఇది మోడీ గారు చెప్తున్నది కాదు, జెఫరీస్ వాళ్ళ ఓన్ వ్యూ ని చెప్తున్నది. సో కాబట్టి ఈసారి బీజేపీ కానీ స్ట్రాంగ్ మెజారిటీతో వస్తే ఏదో ఒక ట్యాక్స్ స్టాక్ మార్కెట్ పై ఆర్ పర్టికులర్ గా ట్రేడర్స్ పై వేయడానికి, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అయినా పెంచడానికి ఆర్ ట్రేడర్స్ పై ఎఫ్ఎన్ఓ యాక్టివిటీని ఇంపాక్ట్ చేసేలా ఏదో ఒక డెసిషన్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒక సర్ప్రైజింగ్లీ బ్యాడ్ అవుట్కమ్ మార్కెట్ పరంగా బీజేపీ వాళ్ళు గెలిచిన తర్వాత తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందని ఎలా ఇదిగోండి వాళ్ళు ఈ ఆర్టికల్ లో చెప్తున్నారు. లాస్ట్ ది చూడండి, లాస్ట్ లైన్, మోడీ తన స్టార్టింగ్ డేస్ లో గుజరాత్ లో చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పటి నుంచి కూడా ఫిజికల్ మేనిఫెస్టేషన్స్ పై లైక్ కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటిపై ఎక్కువ ఫోకస్ చేశారు. కానీ మనీ నుంచి మనీ సంపాదించడం లైక్ ఈ ట్రేడింగ్ రిలేటెడ్ గా ఉన్న యాక్టివిటీస్ పై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి అంత పాజిటివ్ ఒపీనియన్ లేదు. కాబట్టి ఈసారి గవర్నమెంట్ ని ఫార్మ్ చేస్తే ప్రాబబుల్లీ రీసెంట్ టైమ్స్ లో మీరు వింటూనే వచ్చుంటారు ఆప్షన్స్ మార్కెట్ లో ఎక్కువ యాక్టివిటీ కనిపిస్తూ ఉందని, దాన్ని ఫోకస్ చేస్తూ ఏదో ఒక బిగ్ డెసిషన్ తీసుకోవడానికి, ట్యాక్స్ పెంచడానికి ఛాన్స్ ఉందని ఎలా వాళ్ళకి ఉందో లేదో తెలియదు. కానీ జెఫరీస్ వాళ్ళు మాత్రం అలాంటి స్టెప్ ఒకవేళ తీసుకుంటే అది ఎంటైర్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేస్తుందని ఎలా రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. పర్సనలీ నా ఫీలింగ్, ఆల్రెడీ ట్రేడింగ్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, ఎంత టాక్సెస్ వేయాలో అంత టాక్సెస్ వేసేసారు ఆల్రెడీ. ఇంకా ఒకవేళ తగ్గించాలనుకుంటే సరే, ట్రేడింగ్ పక్క తగ్గించకపోయినా ఇన్వెస్ట్మెంట్ సైడ్ అయినా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ నైనా జీరోగా పెడుతూ ఇన్వెస్ట్మెంట్ ని ప్రోత్సహించడానికి గవర్నమెంట్ ఏదైనా స్టెప్ తీసుకుంటే అది మార్కెట్స్ కి సూపర్ పాజిటివ్ అవుతుంది. లెట్స్ సీ గవర్నమెంట్ ఏ సైడ్ వాళ్ళ డెసిషన్ తీసుకుంటారని. నెక్స్ట్ వడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకోవాలి. ఇప్పటి వరకు ఇండస్ట్రీ పరంగా వచ్చిన అన్ని రిపోర్ట్స్ ని గమనిస్తూ ఉంటే, రీసెంట్ టైమ్స్ లో ట్రాక్ చేస్తుంటే సిటీ వాళ్ళు కానీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా బోఫా వాళ్ళు కానీ చేసిన అన్ని అప్డేట్స్ కూడా న్యూట్రల్ ఆర్ అండర్ పర్ఫార్మ్డ్ వ్యూ తోనే ఉంటే, ఫస్ట్ టైం యూబీఎస్ వాళ్ళు బై రేటింగ్ ఇస్తూ వడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా 18 రూపీస్ టార్గెట్ అని ఇవాళ 24th May ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్ ద్వారా వాళ్ళు చెప్పాలనుకుంటున్న 2 ఇంపార్టెంట్ థింగ్స్. ఫస్ట్ ది ఆఫ్టర్ ఎలక్షన్స్ టారిఫ్ హైక్ ఉంటుంది 15 to 20% దగ్గరగా. మోస్ట్ ఆఫ్ ద టెలికాం ఆపరేటర్స్ లైక్ జియో కానీ, భారత్ ఎయిర్టెల్ కానీ, వడాఫోన్ ఐడియా వాళ్ళు కానీ ప్లాన్ ప్రైజెస్ ని పెంచుతారు, 15 to 20% పెంచుతారు. బట్ అది ఆల్రెడీ మార్కెట్ లో రిఫ్లెక్ట్ అయింది, స్టాక్ ప్రైజెస్ లో అది ఆల్రెడీ రిఫ్లెక్ట్ అయింది. కాబట్టి ఇక్కడ నుంచి మనం వాటి రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడడానికి లేదు. బట్ ఏది రిఫ్లెక్ట్ కాలేదంటే గవర్నమెంట్ సైడ్ నుంచి వస్తున్న రిలీఫ్. గవర్నమెంట్ సైడ్ ఆల్మోస్ట్ వడాఫోన్ ఐడియా పరంగా మాట్లాడుకుంటే 70,000 కోట్ల దగ్గరగా ఏజీఆర్ డ్యూస్ ఉన్నాయి. అందులో 50% దగ్గరగా రిలీఫ్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంటే 35,000 కోట్ల దగ్గరగా డబ్బులు మీరు కట్టాల్సిన అవసరం లేదని వడాఫోన్ ఐడియాకి గవర్నమెంట్ చెప్తుంది. సో దట్ అది వడాఫోన్ ఐడియాకి భారీ పాజిటివ్ కానుంది. అది ఇంకా మార్కెట్ లో రిఫ్లెక్ట్ కాలేదనేలా యూబీఎస్ వాళ్ళైతే చెప్తున్నారు. ఇలాంటి రిపోర్ట్స్ చూస్తున్నప్పుడు ఇలాంటి స్పెక్యులేషన్స్ కారణంగా ఏ అడ్వాంటేజ్ ఉంటుందో అర్థం కావట్లేదు. మీరైనా, నేనైనా, ఎవరైనా తీసుకున్న లోన్ నువ్వు కట్టాల్సిన నీడ్ లేదంటే ఖచ్చితంగా పాజిటివే. కానీ అది గవర్నమెంట్ చెప్పకుండా గవర్నమెంట్ చెప్తే పాజిటివ్, అది ఇంకా రిఫ్లెక్ట్ కాలేదు, ఇది ఒక ఆప్షన్ ఉంది మనకి అని. ఇదేం బిజినెస్ గురించి చెప్తున్నది కాదు, బిజినెస్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ గురించి చెప్తున్నది కాదు, ఏది కాదు. వాళ్ళు మార్కెట్ షేర్ ఎలా గెయిన్ అవుతారు, వాళ్ళు స్ట్రాటజిక్ గా ఎలా గ్రో అవుతారు, వీళ్ళకు ఉంటున్న ఆప్షన్స్ ఇవి, గ్రోత్ పొటెన్షియల్ ఇవి చెప్పి రేటింగ్ బై ఇచ్చుంటే బాగుండేమో. బట్ గవర్నమెంట్ కట్టాల్సిన డబ్బుల్లో 50% కట్టాల్సిన నీడ్ లేదంటే అది స్టాక్ ప్రైస్ కి బిగ్ పాజిటివ్ అని వడాఫోన్ ఐడియాని బై రేటింగ్ ఇస్తూ 18 రూపీస్ టార్గెట్ ఇస్తూ ఉండడం. అలా జరిగితే డెఫినెట్లీ పాజిటివ్. 35,000 కోట్లు కట్టాల్సిన నీడ్ లేదంటే ఖచ్చితంగా పాజిటివ్. బట్ సీరియస్లీ దాన్ని నమ్మి స్టాక్ లో ఇన్వెస్ట్ చేసి 18 రూపీస్ టార్గెట్ కోసం చూడాలి అంటాం. 50-50 ఛాన్సెస్ కదా, చేస్తుందా చేయదా గవర్నమెంట్ రిలేటెడ్ తెలియదు. లాజికల్ ఫార్వర్డ్ అనాలిసిస్ కూడా ఇక్కడ చాలా తక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఎవరైనా ఈ థీమ్ ని సోషల్ మీడియాలో నేరేటివ్స్ గా నమ్మి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు ప్రాపర్ స్టాప్ లాస్ అండ్ ప్రాపర్ లాజికల్ ఎగ్జిట్ ని స్టాక్ రిలేటెడ్ గా ప్లాన్ చేసుకోండి. బట్ ఎస్, రీసెంట్ టైమ్స్ లో అన్ని పాజిటివ్ థింగ్స్ జరుగుతున్నాయి వడాఫోన్ ఐడియా పరంగా. బట్ అన్ని పాజిటివ్స్ జరుగుతూ స్టాక్ పెరుగుతున్నప్పుడు నెగిటివ్స్ ని మర్చిపోవడం కూడా కరెక్ట్ కాదు. వీళ్ళకి భారీ మొత్తంలో అప్పులు ఉన్నాయి, 2 లక్షల కోట్ల దగ్గరగా అప్పులు ఉన్నాయి. దానికి వాళ్ళు వడ్డీలు కట్టడానికే వీళ్ళ ఆపరేషన్స్ నుంచి వస్తున్న క్యాష్ సరిపోవట్లేదు. 5G రిలేటెడ్ గా స్ట్రాంగ్ ఎక్స్పాన్షన్ చేయాలంది, అక్కడ వాళ్ళ క్యాపిటల్ ని
స్పెండ్ చేయాల్సి ఉంది. ఈ హర్డిల్స్ అన్ని కూడా వోడాఫోన్ ఐడియాకు ఉన్నాయన్న విషయాన్ని కూడా అలాంగ్ విత్ స్ట్రాంగ్ సబ్స్క్రైబర్ లాస్ రీసెంట్ టైమ్స్ లో విత్ మార్కెట్ షేర్ లాస్ కూడా వీళ్ళు ఫేస్ చేస్తున్నారనేది కూడా ఇన్వెస్ట్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించాలి. షార్ట్ టర్మ్ వీళ్ళు చేసిన రిపోర్ట్ తోనో లేకపోతే గవర్నమెంట్ నుంచి అలాంటి అప్డేట్స్ వస్తాయన్న పాజిటివిటీతోనో స్టాక్ పెరగచ్చు. బట్ ఇన్ లాంగ్ టర్మ్ ఎలా గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉంటుందని కూడా ఇన్వెస్ట్ చేసే ముందు ఆలోచించాలి. అండ్ వోడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా వస్తున్న ఇంకొక అప్డేట్, ఎరిక్సన్ వాళ్ళు వోడాఫోన్ ఐడియా వాళ్ళతో 5G డీల్ రిలేటెడ్ గా డిస్కషన్స్ లో ఉన్నారని మనీ కంట్రోల్ లో వచ్చిన ఆర్టికల్ కి వోడాఫోన్ ఐడియా వాళ్ళు రెస్పాన్స్ ఇస్తూ వోడాఫోన్ ఐడియా 5G రోల్ అవుట్ రిలేటెడ్ గా ఎరిక్సన్ వాళ్ళతో డిస్కషన్స్ లో ఉందనేలా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నామని వోడాఫోన్ ఐడియా వాళ్ళు నిన్న మార్కెట్ క్లోజ్ అయ్యాక ఎక్స్చేంజెస్ కి సబ్మిట్ చేస్తున్నారు. చెప్పాను కదా 5G రిలేటెడ్ గా చాలా క్యాపెక్స్ ప్లానింగ్ వీళ్ళు చేయాల్సి ఉంటుందని. ప్రాబబలీ దీని రిలేటెడ్ గా ఎరిక్సన్ వాళ్ళతో వీళ్ళు డిస్కషన్స్ లో ఉంటున్నట్లయితే అప్డేట్స్ కనిపిస్తున్నాయి. దీని ఫైనలైజేషన్ అండ్ ఎటువంటి ఫ్యూచర్ ప్లాన్స్ ని వీళ్ళిద్దరు కలిసి తీసుకొస్తారనేది వీళ్ళ నుంచి వినాల్సి ఉంది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్, భారత్ డైనమిక్ స్టాక్ నిన్న 2800 రూపీస్ లో ట్రేడ్ అవుతూ ఇవాళ ఆల్మోస్ట్ 50% డౌన్ అయిందనేలా మీకు కనిపిస్తూ ఉంటుంది. బట్ దీనికి ప్రధాన కారణం స్టాక్ స్ప్లిట్. దాని రిలేటెడ్ గా ఎక్స్ డేట్ ఇవాళ. సో ఏదైతే మీకు లాస్ చూపిస్తుంటుందో పోర్ట్ఫోలియోలో 50% దగ్గరగా దాన్ని కంపెన్సేట్ చేస్తూ కమింగ్ డేస్ లో నెంబర్ ఆఫ్ స్టాక్స్ డబుల్ అవుతాయి. కాబట్టి ఇన్వెస్టర్స్ టెన్షన్ పడాల్సిన నీడ్ లేదు. ఆఫ్టర్ స్టాక్ స్ప్లిట్ ఇవాళ 10% స్టాక్ పెరిగినట్టు. స్టాక్ ప్రైస్ ఇమీడియట్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. నెంబర్ ఆఫ్ స్టాక్స్ వచ్చి యాడ్ అయ్యేవి కొంత టైమ్ లో యాడ్ అవుతాయి. నెక్స్ట్, టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. టాటా మోటార్స్ రిలేటెడ్ గా జాగ్వర్ అండ్ ల్యాండ్ రోవర్ ఎంత ఇంపార్టెంట్ అండ్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంటుంది వీళ్ళ రిలేటెడ్ గా అనేది మనకు తెలుసు కదా. ఇప్పటి వరకు టాటా మోటార్స్ అండర్ లో ఉంటున్న రేంజ్ రోవర్ మోడల్స్ అన్ని కూడా యూకే ప్లాంట్ లో మ్యానుఫ్యాక్చర్ అయ్యేవి అండ్ అవి నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ కి ఎక్స్పోర్ట్ అయ్యేవి. కానీ ఫర్ ద ఫస్ట్ టైం యూకే ప్లాంట్ లో కాకుండా వరల్డ్ లో ఇంకొక మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ నుంచి కూడా రేంజ్ రోవర్ ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయనున్నారని, వీళ్ళ పూణే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ నుంచి రేంజ్ రోవర్ ని తయారు చేస్తూ ఆల్ ఓవర్ ద వరల్డ్ వీళ్ళు సప్లై చేస్తారని, దాని కారణంగా కాస్ట్ కూడా వీళ్ళకి చాలా వరకు తగ్గుతుందని, అది టాటా మోటార్స్ రిలేటెడ్ గా బెనిఫిట్ ఉంటుందనేలా డేటా పాయింట్స్ కూడా ప్రెసెంట్ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇవి మల్టిపుల్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఇవాళ పబ్లిష్ అయింది. అండ్ ఫ్రెండ్స్, ఒక అప్డేట్ రిలేటెడ్ గా ఒక చిన్న క్లారిఫికేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇవాళ 142 అరౌండ్ మీకు మన టెలిగ్రామ్ ఛానల్ లో ఒక ఇమేజ్ ఉంటుంది. ఎతిన్ మోతా గారి రిలేటెడ్ గా డాబర్ హెయిర్ ఆయిల్ క్యాన్సర్ ని కాస్ట్ చేస్తుందా, లా సూట్స్ ఫైల్ అవుతున్నాయి యూఎస్ లో. డాబర్, గోద్రేజ్ వీటి రిలేటెడ్ గా $multi-million క్యాన్సర్ రిలేటెడ్ లా సూట్స్, క్లాస్ యాక్షన్ లా సూట్స్ అవి ఫైల్ అవుతున్నాయి యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ లో అనేలా డేటా అయితే కనిపిస్తుంది. ఇది దేన్ని బేస్ చేసుకొని అక్టోబర్ 2022 లో NIH నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వాళ్ళ డేటాని బేస్ చేసుకొని హెయిర్ రిలాక్సర్ అండ్ స్ట్రైట్నింగ్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా యుటెరిన్ క్యాన్సర్ డెవలప్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందన్న వాళ్ళ డేటాని బేస్ చేసుకొని లా సూట్స్ ఫైల్ అవుతున్నాయనేలా తనైతే ట్వీట్ చేశారు. అండ్ ఇది డేటాని చెప్పే ముందు ఒకసారి గూగుల్లో సర్చ్ చేస్తున్నప్పుడు అక్టోబర్ 19, 2023 లోనే ఈ లా సూట్స్ ఫైల్ అవుతున్నట్టు. సో ఇదేం లేటెస్ట్ ది కాదు, ఎప్పటితో డేటా. అప్పటి డేటాని తను ఇవాళే వచ్చినట్టు, ఇవాళే జరిగినట్టు డాబర్ రిలేటెడ్ గా ఇది నెగిటివ్ అనేలా తనైతే ట్వీట్ చేశారు. నేను యాక్చువల్లీ రికార్డ్ చేస్తున్నప్పుడు చెక్ చేస్తున్నప్పుడు నాకు ఇది చాలా ఓల్డ్ డేటా అనేలా అక్టోబర్, నవంబర్ 2023 లో ఈ డేటా వచ్చినట్లు. అండ్ ఈవెన్ దాని రిలేటెడ్ గా డాబర్ వాళ్ళు ఆల్రెడీ 65 కోట్ల దగ్గరగా లీగల్ కాస్ట్లకి స్పెండ్ చేసినట్లు క్యాన్సర్ కేసులు రిలేటెడ్ గా డేటా అయితే కనిపించింది. అండ్ తర్వాత తన ట్విట్టర్ ప్లాట్ఫామ్ లోకి వెళ్ళి ఆ ట్వీట్ ఎక్కడైనా చూసినా సరే మోస్ట్లీ ఆ ట్వీట్ ని కూడా తను డిలీట్ చేశారు. కాబట్టి డాబర్ షేర్ హోల్డర్స్ ఇది రీసెంట్ గా జరిగిన డెవలప్మెంట్ అని, స్టాక్ రిలేటెడ్ గా నెగిటివ్ డెసిషన్స్ ఏం తీసుకోవాల్సిన నీడ్ లేదు. అది ఎప్పుడో జరిగింది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, తను కూడా ఈ ట్వీట్ ని మేబీ తను బై మిస్టేక్ పెట్టుండొచ్చు, తను కూడా డిలీట్ చేశారు. సో షేర్ హోల్డర్స్ కంగారు పడద్దు, ఇది నేను డిలీట్ చేయలేదు బికాస్ ఇది నేను మీకు చూపించి చెప్పాలి కాబట్టి. 142 అరౌండ్ ఇవాళ ఎవరైనా ఆల్మోస్ట్ 15,000 మన వాళ్ళు చూసారు కాబట్టి ఇది ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలని చెప్తున్నాను. నెక్స్ట్, జియో ఫైనాన్స్ వాళ్ళు రిలయన్స్ రీటైల్ తో 36,000 crore డీల్ ని కుదుర్చుకుంటున్నట్లయితే అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఈ డీల్ లో భాగంగా టెలికాం ఎక్విప్మెంట్ ని అండ్ డివైజెస్ లైక్ రూటర్స్ కానివ్వండి, మొబైల్ ఫోన్స్, సెల్ ఫోన్స్ ని వీళ్ళు రిలయన్స్ రీటైల్ వాళ్ళ దగ్గర నుంచి కొని DAAS మోడల్లో, డివైస్ యాజ్ ఎ సర్వీస్ మోడల్లో లీజ్ కి ఇవ్వడానికి వీళ్ళు ప్రయత్నిస్తారని, పర్టికులర్ గా జియో కస్టమర్స్ కి వీటిని లీజ్ కి ఇవ్వడం ద్వారా రెంటల్ బేసిస్ లో వీళ్ళు డబ్బులను సంపాదించడానికి జియో ఫైనాన్స్ వాళ్ళు ప్రయత్నిస్తారనేలా ఇందులో భాగంగా రిలయన్స్ రీటైల్ తో 36,000 crore డీల్ ని కుదుర్చుకుంటున్నట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఒక్కసారి కాదు, ఆన్ గోయింగ్ ఫైనాన్షియల్ ఇయర్ అండ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2 సంవత్సరాలు కలిపి వీళ్ళు చేస్తున్న అగ్రిమెంట్ అని. ఇందులో భాగంగా రిలయన్స్ రీటైల్ వాళ్ళు కాంపిటేటివ్ ప్రైజెస్ లో ఆ డివైజెస్ ని అన్ని కొని జియో ఫైనాన్స్ వాళ్ళకి అమ్ముతారని, అండ్ జియో ఫైనాన్స్ వాళ్ళు వాటిని రెంటల్ కి ఇచ్చి డబ్బుల్ని సంపాదించే ప్రయత్నం చేస్తారు. అది కూడా జియో కస్టమర్స్ కి రెంటల్ కి ఇచ్చి డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తారనేలా ఒక బిజినెస్ ఆపర్చునిటీ అనేలా జియో ఫైనాన్స్ రిలేటెడ్ గా డేటా కనిపిస్తుంది. నెక్స్ట్, రుషిల్ డెకర్ వాళ్ళు 1:10 లో స్టాక్ స్ప్లిట్ ని అనౌన్స్ చేశారు. సో ఇన్ కమింగ్ డేస్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ 10 తో మల్టిప్లై అవుతాయి అండ్ సబ్సిక్వెంట్ గా స్టాక్ ప్రైస్ కూడా 10 తో డివైడ్ అయ్యి అరౌండ్ 30 రూపీస్ దగ్గరగా ఈ స్టాక్ ప్రైస్ కమింగ్ డేస్ లో ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్
నెక్స్ట్ అశోక్ లీలాండ్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. నెంబర్స్ మిగిలిన ప్లేయర్స్ లా అంత స్ట్రాంగ్ గా ఏం వచ్చేయలేదు. మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి నియర్ గానే ఉన్నాయి. సో టూ మచ్ డిసప్పాయింట్మెంట్ కాదు, అలా టూ మచ్ సర్ప్రైజ్ కూడా కాదు. నెంబర్ స్క్రీన్ పైన ఉంటాయి. ఓవరాల్ రెవెన్యూస్ లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మార్జిన్స్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గా వచ్చాయి. ప్రాఫిటబిలిటీ కూడా ఓకే. ఇవంతా ఇయర్ ఆన్ ఇయర్ లో చూడండి, క్వార్టర్ ఆన్ క్వార్టర్ కాదు. ఇది ఇయర్ ఆన్ ఇయర్ లో చూడాల్సిన బిజినెస్. మార్జిన్స్ సర్ప్రైజ్ చేసాయి టూ మచ్ పాజిటివ్ గా. బట్ ప్రాబ్లం అంతా కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ రీసెంట్ టైమ్స్ లో వాల్యూమ్స్ పరంగా డౌన్ లో ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేస్తే బానే ఉంది. బట్ ఇతర ప్లేయర్స్ తో కంపేర్ చేస్తే, ఇతర సెగ్మెంట్స్ లో ఉంటున్న గ్రోత్ తో కంపేర్ చేస్తే కమర్షియల్ వెహికల్స్ ఒక స్పేస్ గ్రోత్ లో గా ఉంది రీసెంట్ టైమ్స్ లో. చూడాలి మరి మేనేజ్మెంట్ ఎలాంటి కామెంటరీ చేస్తారని. అండ్ అశోక్ లీలాండ్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంకొక అప్డేట్, వీళ్ళ ప్రెసెంట్ సిఎఫ్ఓ గోపాల్ మహదేవన్ గారిని వేరొక పోస్ట్ కి ఎలివేట్ చేయడం జరిగింది. అండ్ కొత్త సిఎఫ్ఓ గా కేఎం బాలాజీ గారిని అపాయింట్ చేశారు. అండ్ ఈ సేమ్ కేఎం బాలాజీ గారు 31 ఇయర్స్ నుంచి అశోక్ లీలాండ్ లో ఆల్రెడీ పనిచేస్తున్నారు. ఇన్ ద డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఫైనాన్స్, ఎంఐఎస్, బడ్జెట్, ప్రొడక్ట్ కాస్ట్ ఇంజనీరింగ్, ఇన్వెస్టర్ రిలేషన్స్, పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ రిలేటెడ్ గా తను ఎప్పటి నుంచో బాధ్యతల్ని అశోక్ లీలాండ్ లో చేస్తున్న వ్యక్తే కాబట్టి సిఎఫ్ఓ చేంజ్ ను మనం నెగటివ్ గా చూడాల్సిన నీడ్ లేదు. అండ్ సేమ్ స్పేస్ లో హిందాల్కో వాళ్ళ నెంబర్స్ కూడా సూపర్ పాజిటివ్ కాదు, అలాంటి డిసప్పాయింట్మెంట్ కూడా కాదు. ఇన్ లైన్ విత్ మార్కెట్ ఎస్టిమేట్స్ ఉన్నాయి. అండ్ వండర్ఫుల్ నెంబర్స్ ని పోస్ట్ చేశారు ఏజీస్ లాజిస్టిక్స్ వాళ్ళు. రెవెన్యూ ఫ్లాట్ గానే ఉంటది, బట్ మార్జిన్స్ గమనించండి, సాలిడ్ ఎక్స్పాన్షన్. దాంతో ప్రాఫిటబిలిటీ కూడా ఫ్లాట్ మార్జిన్స్ తో 56% దగ్గరగా క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ 49% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళు రిపోర్ట్ చేయగలిగారు. స్ట్రాంగ్ మార్జిన్ ఎక్స్పాన్షన్ తో ప్రాఫిటబిలిటీ ఇంతలా వీళ్ళు పోస్ట్ చేస్తుండడం స్టాక్ ఇవాళ దీనికి చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ సుజలాన్ ఎనర్జీ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ మీరు స్క్రీన్ పైన వీళ్ళ రెవెన్యూస్, మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీని గమనించవచ్చు. వెరస్ ప్రాఫిటబిలిటీకి వచ్చేసరికి ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 20% ఫాల్ అయినట్టు కనిపిస్తుంది. కానీ ఒక్కసారి వీళ్ళ నెంబర్స్ ని మీరు కొంత డీప్ గా స్టడీ చేస్తే వీళ్ళ ఎక్సెప్షనల్ ఐటమ్స్ కారణంగా, వన్ టైం ఇంపాక్ట్ కారణంగా ఈసారి మీకు ఆ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. వెరాస్ అది మనం రిమూవ్ చేసి చూస్తే ఆల్మోస్ట్ 3.5 టైమ్స్ దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో వీళ్ళ ప్రాఫిట్స్ పెరిగినట్టు. బట్ నెంబర్స్ అయితే టూ మచ్ పాజిటివ్ గా ఏం లేవు. మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి కొంత బిలో ఉన్నాయి. బికాస్ ఎక్స్పెక్టేషన్స్ హెవీ ఉండబట్టే కదా పిఈ కూడా స్ట్రాంగ్ గా ఉంది, చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంది. సో ఈ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ ని మేనేజ్ చేస్తూ నెంబర్స్ అయితే రాలేదు. బట్ నెంబర్స్ డిజాస్టర్ కాదు, బికాస్ ఇవాళ స్టాక్ ఎక్కువ ఫాలో అయింది కదా. నెంబర్స్ డిజాస్టర్ కాదు, అలా అని మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని కూడా సాటిస్ఫై చేయలేదు. నెక్స్ట్ నిఫ్టీ లాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ సపోర్ట్ 22,950 ఇవాళ తీసుకున్నది. ఇది బ్రేక్ అయి డౌన్ సైడ్ కి వస్తుంటే 22,850 అండ్ అప్ సైడ్ 23,040 దగ్గరికి వస్తున్నప్పుడు కొంత కాషియస్ గా ఉండండి. మోస్ట్లీ ఇక్కడ వరకు నేను రెసిస్టెన్స్ ని డ్రా చేశాను. చెప్పాను కదా 1-2 డేస్ ఇక్కడ కన్సాలిడేషన్ కానీ పాసిబుల్ అవుతుంటే మంచి లెవెల్స్ విత్ రెస్పెక్ట్ టు పివోట్ పాయింట్స్ అండ్ ట్రెండ్ లైన్ ఎక్స్టెన్షన్స్ మనకి దొరుకుతాయి. కాబట్టి మోస్ట్లీ జోన్ బ్రేక్ అయ్యేంత వరకు నేను వెయిట్ చేస్తాను. ఒకవేళ జోన్ బ్రేక్ అయితే అప్పుడుంటున్న కండిషన్స్ ని బట్టి ఇమీడియట్ గా మీకు టెలిగ్రామ్ గ్రూప్ లోను అండ్ ఆ డే న్యూస్ వీడియోలో కూడా లెవెల్స్ ని అప్డేట్ చేస్తాను. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి అప్ సైడ్ ఇవాళ రెసిస్టెన్స్ ఫేస్ చేసిన జోన్ కానీ బ్రేక్ చేస్తే అబో 49,370 దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ కి వెళ్తుంటే 48,650 ఇంపార్టెంట్ సపోర్ట్ గా కనిపిస్తుంది. ప్రీవియస్ గా మనం 22,250 అబో ఉన్నంత వరకు బులిష్ గా చూస్తూ వచ్చాం. 200 to 250 తర్వాత దాన్ని 400 కి చేంజ్ చేసుకున్నాం. అండ్ రీసెంట్ టైమ్స్ లో 700 కి చేంజ్ చేసుకున్నాం. 20,700 మార్కెట్ అబో క్లోజ్ అవుతూ సస్టైన్ అవుతున్నంత వరకు మార్కెట్ లో నేను రేంజ్ బౌండ్ యాక్టివిటీని, బేరిష్ యాక్టివిటీని చూడట్లేదు. మార్కెట్ ని బులిష్ గానే చూస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ రేంజ్ బౌండ్ లో మార్కెట్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయని నాకు అనిపిస్తే మార్కెట్ రేంజ్ గురించి డిస్కస్ చేస్తాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.